Namaste, Namaskaram, hello, welcome to another video in English by Lata ma'am. How are you? I think everyone is safe and secure at home. Let us start the class today. Predicate and rules. In the previous video, I have explained what is a subject and predicate. మన previous videoలో subject అంటే ఏంటి, predicate అంటే ఏంటి అనేది తెలుసుకున్నాము. ఇంకొకసారి ప్లీజ్ ఐఎమ్ రిపీటింగ్ ఇట్ అగైన్. మీరు ఈ వీడియో చూసే ముందు నేను ప్రీవియస్గా ఎక్స్ప్లెయిన్ చేసిన వీడియోస్ మీరు చూస్తే ఒక లైన్లో రండి, అప్పుడు మీకు ఇంగ్లీష్ ఈజీగా వస్తుంది. లెర్నింగ్ ఇంగ్లీష్ ఇస్ వెరీ ఈజీ. వెల్కమ్ టు మై క్లాస్ అండ్ వెల్కమ్ టు అనదర్ వరల్డ్ ఆఫ్ ఈజీ ఇంగ్లీష్. ప్రెడికేట్ అండ్ రూల్స్. వాట్ ఈస్ ఎ ప్రెడికేట్? మనం ప్రీవియస్ వీడియోలో తీసుకున్నాము. సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ ఉండాలి, ప్రెడికేట్ ఉండాలి. ప్రెడికేట్లో మళ్ళీ ఇంకా టైప్స్ ఉన్నాయి. వర్బ్ ఉండాలి, ఆబ్జెక్ట్ ఉండాలి. సో దాంట్లో మళ్ళీ ఆబ్జెక్ట్లో కూడా డైరెక్ట్ ఆబ్జెక్ట్ ఉంటుంది, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ కూడా ఉంటుంది. డైరెక్ట్ ఆబ్జెక్ట్, ఇండైరెక్ట్ ఆబ్జెక్ట్ మీకు నెక్స్ట్ క్లాస్లో ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ప్రస్తుతానికి వర్బ్ ఆబ్జెక్ట్ గురించి తెలుసుకుందాం. Predicate. What is a predicate? What is said about the subject? Subject గురించి ఏం చెప్తున్నాము అనేది ప్రెడికేట్ అవుతుంది. సబ్జెక్ట్ అంటే ఏంటి? ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో, అబౌట్ హూమ్, ఎవరి గురించి మాట్లాడితే అది సబ్జెక్ట్ అవుతుంది. ఆ సబ్జెక్ట్ గురించి ఏం చెప్తున్నామో అది ప్రెడికేట్ అవుతుంది. దానికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి. Every predicate has at least a verb. ప్రతి ప్రెడికేట్ కూడా ఒక వర్బ్ కంపల్సరీ ఉండాలి. వర్బ్ అంటే ఏంటి? యాక్షన్ వర్డ్, పని. మనం ఏ పని చేసినా అది వర్బ్. డ్రింక్ పని చేస్తున్నాం కదా, వర్బ్. సింగ్ పాడటం వర్బ్. జంప్, టీచ్, రైట్, స్లీప్, ఇవన్నీ వర్బ్స్. యాక్షన్ వర్డ్స్ అని కూడా అంటారు. మనం ఏ వర్క్ అయితే చేస్తామో దాన్ని వర్బ్ అంటారు. సో ఎవ్రీ ప్రెడికేట్ హ్యాస్ అట్లీస్ట్ ఎ వర్బ్. ప్రతి ప్రెడికేట్ కూడా కంపల్సరీ ఒక వర్బ్ అయినా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్, రమ్య డ్రింక్స్ మిల్క్. హూ ఈజ్ డ్రింకింగ్ మిల్క్ హియర్? ఎవరి గురించి మాట్లాడుతున్నాము? రమ్య. సో రమ్య ఈజ్ సబ్జెక్ట్. మీకు ఇవి ప్రీవియస్ వీడియోలో ఉంటాయి, మీరు వెళ్ళి చూడొచ్చు. రమ్య ఈజ్ సబ్జెక్ట్. రమ్య గురించి ఏం చెప్తున్నావు? డ్రింక్స్ మిల్క్. ఇదంతా ప్రెడికేటే. ఇప్పుడు మన సబ్ కాన్సెప్ట్ ఏంటి? ప్రెడికేట్ గురించి తెలుసుకోవటం. సో ప్రెడికేట్ని కూడా స్ప్లిట్ చేయాలి మనం. సెంటెన్స్ని స్ప్లిట్ చేస్తే సబ్జెక్ట్, ప్రెడికేట్. ప్రెడికేట్ని స్ప్లిట్ చేస్తే వర్బ్ ఒకటి అండ్ ఆబ్జెక్ట్ ఇంకొకటి. ప్రెడికేట్ని చూద్దాం. డ్రింక్, డ్రింక్ యాక్షన్ చేస్తున్నాం కాబట్టి దిస్ ఈజ్ అ వర్బ్. ఇదేమవుతుంది? వర్బ్. దట్ ఈస్ ఎ వర్బ్. సో దిస్ సెంటెన్స్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే ప్రెడికేట్లో వర్బ్ ఉంది. ప్రెడికేట్లో వర్బ్ లేకపోతే ఆ సెంటెన్స్ రాంగ్. ఫర్ ఎగ్జాంపుల్, రమ్య మిల్క్. వాట్ ఈస్ రమ్య మిల్క్? రమ్య సబ్జెక్ట్. మిల్క్తో కాంబినేషన్ ఏంటి? అసలు ఆ మిల్క్తో ఏం చేస్తోందనే వర్క్, యాక్షన్ ఇక్కడ లేదు. నో యాక్షన్. కాబట్టి దిస్ ఈస్ నాట్ ఎ కంప్లీట్ సెంటెన్స్. కంపల్సరీ ప్రెడికేట్లో ఏముండాలి? వర్బ్ ఉండాలి. సో దెర్ ఈస్ నో వర్బ్. సో దిస్ ఈస్ అ రాంగ్ సెంటెన్స్. రమ్య డ్రింక్స్ మిల్క్. So it agrees the sentence because Ramya, there is a subject, drinks, there is a verb. So up to now this sentence is perfect. So let us move to the next rule. The predicate may contain an object. Predicate లో ఒక ఆబ్జెక్ట్ కూడా ఉండవచ్చును. verb కంపల్సరీ, ఆబ్జెక్ట్ కూడా ఉండవచ్చును. ఆబ్జెక్ట్ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ద ప్రెడికేట్ ఇన్ ఎ సెంటెన్స్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాము, సెంటెన్స్లో సబ్జెక్ట్, ప్రెడికేట్ ఉండాలి. సో ఇఫ్ ఇట్ ఈస్ ఎ సెంటెన్స్, ఇట్ మస్ట్ హ్యావ్ అ సబ్జెక్ట్ అండ్ predicate.
If it is a predicate, it must have a verb. Object ఉండొచ్చు, ఉండకపోవచ్చు, but object కూడా చాలా ఇంపార్టెంట్. It is a part of a predicate. మనం తెలుసుకున్నాం predicate లో part ఇది. It receives the action done by the subject. సబ్జెక్ట్ చేసినటువంటి పనిని యాక్షన్ని రిసీవ్ చేసుకుంటుంది. సో సరే రిసీవ్ చేసుకుంటుంది. ఈజీ ట్రిక్ ఏమీ లేదా మేడం? యా, డెఫినెట్లీ దెర్ ఈస్ ఈజీ ట్రిక్. ఎలా తెలుసుకోవచ్చు ఆబ్జెక్ట్ని? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ వాట్, హూమ్, ఈ రెండు క్వశ్చన్స్ మీరు అడిగితే మీకు వచ్చే ఆన్సర్ ఆబ్జెక్ట్. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. రమ్య, దిస్ ఈజ్ ద సబ్జెక్ట్. వర్బ్ ఏం చెప్పుకున్నాము ఆల్రెడీ? డ్రింక్స్ ఈజ్ వర్బ్. సో రమ్య డ్రింక్స్ వాట్? వాట్? యా, డెఫినెట్లీ మిల్క్. సో మిల్క్ ఈజ్ ఆబ్జెక్ట్ హియర్. మిల్క్ ఈజ్ ద ఆబ్జెక్ట్ హియర్. సో దానికి ఒకటే సింటాక్స్ అండి. ఆబ్జెక్ట్ తెలుసుకోవాలి అంటే సింటాక్స్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ వాట్ ఆర్ టు హూమ్. ఈ రెండు క్వశ్చన్స్ మీకు వేసినప్పుడు ఒకటే వేయచ్చు. మీకు ఆన్సర్ వచ్చింది అంటే అది ఆబ్జెక్ట్ అయిపోతుంది. సో నెక్స్ట్ చూద్దాం. కోమల్ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. సో వాట్ ఈస్ ద సబ్జెక్ట్ హియర్? డెఫినెట్లీ కోమల్ ఈజ్ ద సబ్జెక్ట్ హియర్. వాట్ ఈస్ ద వర్బ్ హియర్? కంపల్సరీ మనం ఏం చెప్పుకున్నాం? సెంటెన్స్ అంటే సబ్జెక్ట్ ప్రెడికేట్ ఉండాలి కంపల్సరీ. సబ్జెక్ట్ ఉంది, ఇదంతా ప్రెడికేట్ దొరికింది. నెక్స్ట్ ప్రెడికేట్ అంటే ఏముండాలి? వర్బ్ కంపల్సరీ ఉండాలి. ఈ సెంటెన్స్ లో వర్బ్ ఉందా? ఏమన్నా పని చేసిందా? కోమల్ ఏమన్నా పని చేశాడా? డెఫినెట్ లాగా చేశాడు. ఏంటది? ప్లేయింగ్, ఆడుకున్నాడు. సో దిస్ ఈజ్ వర్బ్. మనకు ఇప్పుడు ఆబ్జెక్ట్ తెలియాలి. ఏంటి ఆబ్జెక్ట్? ఏంటి ఆబ్జెక్ట్? సబ్జెక్ట్ మీన్స్ కోమల్ ఈస్ ప్లేయింగ్ వాట్? ఏం ఆడుకుంటున్నాడు? ఏం ఆడుకుంటున్నాడు? డెఫినెట్ గా క్రికెట్ ఆడుకుంటున్నాడు. సో దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఈజీ వే టు ఐడెంటిఫై ఆబ్జెక్ట్. ఇట్ ఈస్ అ వెరీ ఈజీ వే టు ఐడెంటిఫై ద ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ని ఐడెంటిఫై చేయటం చాలా ఈజీ. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ వాట్ టు హూమ్ వచ్చే ఆన్సర్ ఆబ్జెక్ట్ అవుతుంది. సో మనం కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. వాట్ ఈజ్ ఎ సబ్జెక్ట్? అబౌట్ హూమ్, ఎవరి గురించి మాట్లాడుతున్నాము. వాట్ ఈజ్ ఎ వర్బ్? యాక్షన్, వర్డ్ ఆర్ యాక్షన్ డన్. ఏ పని అయితే చేశామో అది వర్బ్. ఆబ్జెక్ట్ మీన్స్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. యాక్షన్ని రిసీవ్ చేసుకునేది. సో సబ్జెక్ట్ మీన్స్ ఎవరి గురించి అయితే మాట్లాడుతున్నామో అది సబ్జెక్ట్. వర్బ్ మీన్స్ యాక్షన్ డన్. ఆబ్జెక్ట్ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్. సో let us see some examples here. The first one is my sister is writing a novel. My sister is writing a novel. First we have to identify subject. Always keep it in a mind that subject comes first. Subject comes first. Eppudu subject first e untundi. My sister is writing a novel. So about whom we are speaking here? My sister. So this is the subject. What is the action done here? Action. ఏ పని జరుగుతోంది ఇక్కడ? Writing. Yeah, writing is the verb. So to identify the object, what we have to do? Subject plus verb plus what or to whom. So this is the home reply. For this, the home reply will be the object. My sister is writing what? What? A novel. So a novel is the object here. So let us go to the another example. The rain is hitting my window. So about what we are speaking here? We are definitely speaking about the rain.
What is the action done here? Hitting. Before me explaining, if you know how to do it, you can do that by yourself. మీ అంతటి మీరు చేసుకోవచ్చు, మీకు అర్థమైపోతే. నేను మళ్ళీ ఒకసారి రివైజ్ చేయడానికి ఎగ్జాంపుల్స్ చెప్తున్నాను. The rain is hitting what? My window. So this is the object here. Next example, David threw a paper airplane. So about whom we are speaking here? David గురించి మాట్లాడుతున్నాము. తను చేసిన పని ఏంటి? What is the action done? Threw what? ఏం విసిరేశాడు? A paper airplane, not airplane. Airplane విసిరేయలేదు. దేన్ని విసిరాడు? పేపర్తో చేసినటువంటి ఎయిర్ప్లేన్ విసిరాడు. చాలామందికి తెలియనటువంటి కాన్సెప్ట్ ఏంటంటే, చాలామంది అనుకుంటారు ఏరోప్లేన్ కదా విసిరాడు. నో, ఏరోప్లేన్ విసరలేదు. దేన్ని విసిరాడు? ఒకసారి చూడండి, ఇమాజిన్ చేసుకోండి. డేవిడ్ దేన్ని విసిరాడు? పేపర్తో చేసినటువంటి ఎయిర్ప్లేన్ విసిరాడు తప్ప మామూలు ఎయిర్ప్లేన్ విసిరేలేదు కదా. సో పేపర్ ఎయిర్ప్లేన్ ఇస్ ద ఆబ్జెక్ట్. Paper airplane is the object. Angela answered many questions. So here about whom we are speaking? Angela గురించి మాట్లాడుతున్నాము. తను ఏ పని చేసింది? ఆన్సర్ చేసింది. ఏం ఆన్సర్ చేసింది? చాలా క్వశ్చన్స్ని ఆన్సర్ చేసింది. సో Angela answered what? Many questions. So that is the object here. Next one, Preeti. This is important ma. Chudandi, Preeti and I ran fast. మీకు నేను ఆల్రెడీ చెప్పాను, మీకు సబ్జెక్ట్ అండ్ ప్రెడికేట్ చెప్పినప్పుడు సబ్జెక్ట్ అంటే ఒకటే ఉండాలని రూల్ ఏమీ లేదు. ఈ సెంటెన్స్లో మీరు చూడండి, ప్రీతి అండ్ ఐ ర్యాన్ ఫాస్ట్. సో ఇక్కడ ఎవరెవరు పరిగెట్టారు? హూ ఇస్ ద సబ్జెక్ట్? ఎవరి గురించి మాట్లాడుతున్నాం? ఓన్లీ ప్రీతి ఒకటే పరిగెట్టిందా? నో, ప్రీతి అండ్ ఐ, నేను కూడా పరిగెట్టా తనతో పాటు, ఇద్దరము చేస్తున్నాం పని. సో ఇద్దరు గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ప్రీతి అండ్ ఐ కూడా సబ్జెక్ట్ అవుతుంది. నాట్ ఓన్లీ ప్రీతి, ఐ కూడా సబ్జెక్టే. వాట్ ఈస్ ద యాక్షన్ దట్ దే హ్యావ్ డన్? ఏ పని చేశారు? పరిగెట్టారు. ప్రీతి అండ్ ఐ ర్యాన్ వాట్? ఆన్సర్ ఏమైనా దొరికిందా? ఓకే, వదిలేసేయండి. ప్రీతి అండ్ ఐ ర్యాన్ టు హూమ్? ఎవరి దగ్గరికి వెళ్ళాం? దానికి కూడా ఆన్సర్ లేదు. సో ప్రీతి నేను పరిగెట్టాము ఫాస్ట్గా, అంతే తప్ప ఇక్కడ ప్రీతి ర్యాన్ పరిగెట్టింది. యాక్షన్ ఎక్కడికైనా ట్రాన్స్ఫర్ అయిందా? ఎక్కడి నుంచి అయినా రిసీవ్ చేసుకుంటుందా? ఎనీ రిసీవర్ ఆఫ్ ద యాక్షన్? వీళ్ళు చేసేటటువంటి యాక్షన్ని ఏదైనా రిసీవ్ చేసుకుంటోందా? చేసుకోవట్లేదు. కాబట్టి ఇక్కడ నో ఆబ్జెక్ట్. నో ఆబ్జెక్ట్. కానీ దీన్ని ఏమంటాము? వాట్ ఈస్ దిస్ కాల్డ్? ప్రెడికేట్లోనే ఇంకా టైప్స్ ఉన్నాయి. ఇట్ మే హ్యావ్ ఏ కాంప్లిమెంట్ ఉండొచ్చు, లేకపోతే యాడ్వర్బ్ కూడా ఉండొచ్చు. కానీ నేను ఇప్పుడు మీకు చెప్పలేదండి. నేను లాస్ట్లో మళ్ళీ ఒకసారి అవి చెప్తాను. ఎందుకంటే మీకు ముందు ఇప్పుడు యాడ్జెక్టివ్ అంటే ఏంటి, యాడ్వర్బ్ అంటే ఏంటో తెలియకపోతే అవి మీకు తెలియదు. కాబట్టి నేను అది ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదు. అవి మీకు తరువాత క్లాసెస్లో నేను క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రీతి అండ్ ఐ ర్యాన్ లేదుగా. సరే, మనం ఒకటి యాడ్ చేద్దాం. ఓకే, ఒక ఆబ్జెక్ట్ని యాడ్ చేద్దాము. ప్రీతి అండ్ ఐ ర్యాన్ టు మై ఫాదర్. ప్రీతి అండ్ ఐ ర్యాన్ టు మై ఫాదర్. సో ఇక్కడ ప్రీతి నేను పరిగెట్టాం. టు హూమ్? ఎవరి దగ్గరికి పరిగెట్టాము? మన ఫాదర్ దగ్గరికి పరిగెట్టాము. కాబట్టి దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్. ఇక్కడ ఆబ్జెక్ట్ లేదు, దెర్ ఈస్ నో ఆబ్జెక్ట్. కానీ మనం ఇప్పుడు ఆబ్జెక్ట్ని యాడ్ చేసాం. సో లెట్ us go to the next concept. John hit a ball. So about whom we are speaking here? John. John is the subject. What is the verb here? Hit is the verb. Hit what? A ball. This is the object. Adi object anamata.
Next one. The cat ate a mouse. What is the subject here? The cat is the subject. What is the verb? Ate is the verb. The cat ate what? What? A mouse. So a mouse is the object. Next, my parents love me. So what is the subject? ఎవరి గురించి చెప్తున్నాం ఇక్కడ? మా పేరెంట్స్ గురించి చెప్తున్నాం. మా పేరెంట్స్ సబ్జెక్ట్. What is the verb here? Love is the verb. My parents love whom? ఎవరిని ఇష్టపడుతున్నారు మా పేరెంట్స్? Me, నన్ను ఇష్టపడుతున్నారు కాబట్టి దిస్ ఇస్ ద ఆబ్జెక్ట్. సో చూడండి, ఈ ఎగ్జాంపుల్స్తో మీకు అర్థం కావచ్చు. అందుకే నేను ప్రెడికేట్లో సెకండ్ ఎగ్జాంపుల్ రాసినప్పుడు ద ప్రెడికేట్ మే హ్యావ్ అన్ ఆబ్జెక్ట్ అని ఇచ్చాను. ప్రెడికేట్ హ్యాస్ అన్ ఆబ్జెక్ట్ అని ఇవ్వలేదు. ఎందుకంటే ఇక్కడ మే అని ఎందుకు యూజ్ చేశాను? మీ 5th సెంటెన్స్ చూసుకున్నట్టయితే దాంట్లో ఆబ్జెక్ట్ లేదు. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయటానికి తరువాత యాడ్ చేశాను తప్ప ముందు నేను ఆబ్జెక్ట్ ఇవ్వలేదు. అంటే ఆబ్జెక్ట్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు కూడా. కానీ ఫాస్ట్ అనేది ఏంటి అనేది ఇంకా ప్రెడికేట్లో టైప్స్ ఉన్నవి. అయినా ఇప్పుడు మీకు అది అర్థం కాదు. ఆఫ్టర్ ఎక్స్ప్లెయినింగ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ నేను అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టూడ్ దిస్ కాన్సెప్ట్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ. ఆల్వేస్ లవ్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు నమ్మండి, కంపల్సరీ మీరు ఏదైనా సాధించగలరు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.